Fresh crabs here, just caught. How much for this lot? Take a look. Excellent price. ఈ పీత చాలా ఫ్రెష్గా ఉంది చూడు. అవును, ఇది చాలా బాగుంది. దాన్ని తీసుకుందాం. సరే, ఇది పట్టుకో. మరో మంచిది చూద్దాం. ఈరోజు నేను పట్టిన రొయ్యలు చూడు. ఇవి చాలా తాజాగా ఉన్నాయి. ఓహ్ నా ప్రియుడా, అవి అద్భుతంగా ఉన్నాయి. మనం ఈ రాత్రి విందును ఆస్వాదిద్దాం. ఈ రోడ్డు చాలా అందంగా ఉంది లేదా? అవును, ఇది చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది ఇక్కడ, చాలా పీస్ ఉంది. అవును, నాకు కూడా చాలా ఇష్టం. ఈ పీతలు ఎంత బాగున్నాయో. అవును, మనం కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నమస్కారం. ఈరోజు మనం ఉల్లిపాయలు, వెల్లుల్లి, టొమాటోలు, కరివేపాకుతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకోబోతున్నాం. నేను ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు మన వంటకంలో ఈ ఎండుమిర్చి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మసాలా రుచిగా వస్తుందనుకుంటాను. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ చిన్న కొబ్బరి తురుముతో చాలా సులభం. అవును, ఇది చాలా వేగంగా అయిపోతుంది. నీ చిరునవ్వు నాకెంతగానో నచ్చుతుంది. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన ఇంట్లో మట్టి పొయ్యిలో అద్భుతమైన వంట చేస్తున్నాం. అద్భుతం. పొగ లేకుండా అద్భుతంగా వెలిగింది. ఈ కుండలో వంట చేసే విధానం చాలా సరళమైనది. ముందుగా కుండలో కాస్త నూనె పోసి వేడి చేయండి. ఆ తర్వాత మీకిష్టమైన మసాలాలు వేసి వేయించండి. ఇప్పుడు బంగారపు ఉల్లిపాయలు కొబ్బరి నూనెలో వేగించాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు నేను మీకు ఇష్టమైన కావలసిన పదార్థాలను జోడించబోతున్నాను. నాకు తెలుసు నూనె కాగుతోంది. టమోటాలను జోడిద్దాం. ఈ మసాలా నిజంగా అద్భుతంగా కనిపిస్తోంది. అవును, ఇది చాలా ఘాటుగా మరియు గొప్పగా ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ వేయాలా? వేయండి వేయండి, సరిపోతుంది. ఈ పీత అద్భుతమైనది. ఆవేశంగా దీనిని కర్రీలో వేద్దాం. జాగ్రత్త, ఆవిరి ఎక్కువగా ఉంది. ఈరోజు నేను పీతకూర చేస్తున్నాను. ఇది చాలా రుచిగా, కారంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీనిని బాగా కలపాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇది కూరకు అద్భుతమైన వాసనిస్తుంది. ఈ పాలింకా కలుపుదాం. సరే, చాలా బాగుంది. అవును, కొబ్బరి పాలు కూరకు రుచి తెస్తాయి. రుచికరంగా ఉంది. ఈ వర్షంలో ఇది చాలా బాగుంది. నిజమే, చాలా అందంగా ఉంది. ఈరోజు మనం పాత పద్ధతిలో వండిన ఈ రుచికరమైన బియ్యాన్ని ప్రయత్నిద్దాం. ఇది చాలా బాగా ఉడికింది. ఇప్పుడు జాగ్రత్తగా పగలగొట్టు. మెల్లిగా చేయాలి. ఓహ్ అవును, దాని సువాసన అద్భుతంగా ఉంది. చూడు, లోపల ఎంత రసంగా ఉందో. నమస్కారం. ఈరోజు మనం నిమ్మకాయ రసంతో ఎంతో రుచికరమైన ఈ పీత పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఎంతో సులభమైన వంటకం. తీసుకో, ఇది నీకోసం. ధన్యవాదాలు. ఇది అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పండుగ మనందరికీ సంతోషాన్నివ్వాలి. అవును, నాకిది చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన రుచి. ఈ మసాలా కర్రీ చాలా బాగుంది. ఈరోజు చాలా బాగుంది. నిజమే, చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు నేను నీకోసం ప్రత్యేకమైన రొయ్యల కూర చేశాను. ఆహా, చాలా బాగుంది. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.